ద గ్రేట్ పోయెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఆయన తన ఇల్లు లాంటి బోటులో నెలల తరబడి నదిలో గడిపేవారు. చుట్టూ దట్టమైన అరణ్యం, గొప్ప నిశ్శబ్దం, సాటిలేని ఏకాంతం. ఇది ఆయన గొప్ప కవిత్వం రాయాలనుకున్నప్పుడు అనువైన ప్రదేశం. ఒకరోజు ఒక నిశ్శబ్ద రాత్రిలో ఆయన సౌందర్యానికి సంబంధించి ఒక మహాకావ్యం రాస్తున్నారు. అర్ధరాత్రి వరకు మతన పడ్డారు. తనలో తానే చర్చించుకున్నారు. చివరికి ఏమీ తోచక కొవ్వొత్తు ఆర్పేసి పడుకోవడానికి సిద్ధపడ్డారు. అంతలో ఒక అద్భుతం జరిగింది. ఆ ఇల్లు లాంటి బోటు కిటికీ తలుపు సందుగుండా ఒక సన్నని వెన్నెల లోపలికి ప్రవేశించి బోటు మొత్తాన్ని వెలుగులతో నింపింది. బోటు కదలికలకు అనుగుణంగా నాట్యం చేయసాగింది. రవీంద్రునిలో సంభ్రమాశ్చర్యం. ఆయనకు అద్భుతం అనిపించింది. తలుపు తెరుచుకుని బయటకు వచ్చి చూస్తే అదొక పున్నమి రాత్రి. చంద్రుడు అసాధారణ సౌందర్యంతో మెరిసిపోతున్నాడు. రవీంద్రుడు చూస్తూ అలాగే ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే తన డైరీలో, అపారమైన సౌందర్యం నా చుట్టూ అల్లుకొని ఉంది, కానీ ఒక కొవ్వొత్తి దాన్ని ఆపింది. ఒక చిన్న మైనపోతి వెలుగు వల్ల మనోహరమైన చంద్రుని వెన్నెల రాలేకపోయింది అని రాసుకున్నాడు. నేను, నా పని, నా సంపాదన అంటూ ఉరుకుల పరుగులతో బతికేస్తున్నారా? అయితే మీరు కూడా ఒక చిన్న కొవ్వొత్తి వెలుగులో ఉండిపోయారు. ఒకసారి బయటికి రండి, మీకు జీవిత సౌందర్యం కనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల, ప్రకృతి అంతా మీ గురించే. మీరు అలా చూడగలిగితే మీరు రోజు చూస్తున్న సూర్యుడే ఒకరోజు మబ్బుల మధ్య నుంచి అద్భుతమైన సింధూర వర్ణంలో కనిపిస్తాడు. మీరు రోజు చూస్తున్న చంద్రుడే కొబ్బరి ఆకుల మధ్యలోంచి దోబుచ్చులాడుతూ మీకు కనిపిస్తాడు. ఎలాగోలా బతికేయడం కాదు, జీవించండి, ఆస్వాదిస్తూ జీవించండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.